ఇవి మెత్తళ్ళు అంటారు. ఇవి మెత్తళ్ళు మనకి చాలా చవకగా దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకుని మనం ఫస్ట్ వీటిని శుభ్రం చేయాలి. అది ఎట్లా అంటే వీటికి పొట్ట ఉంటుంది కదా, ఈ పొట్టలో కొన్నిటికి పేగులు ఉండిపోతాయి. అలానే ఇలా బట్టే మనం గోరుతో ఇలా అంటే చాలు, అది మొత్తం క్లీన్ పొట్టంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా బాగున్న ప్లేసెస్ అంతా కూడా ఇలా చాకు పెట్టి కానీ లేదా చేతితో కానీ ఇలా తీసేసేయచ్చు అనమాట. ఇలా తీసుకోవడం వల్ల క్లీన్ చేస్తే కొంచెం నీట్గా అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చేప ఏమవుతుందంటే ఇలా మిస్ అవుతుంది అనమాట తీయడానికి. అలాంటప్పుడు మనం ఇలా చేతితోని క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి వేడి నీళ్ళు అండి, బాగా వేడిగా ఉన్నాయి. ఆ వేడి నీళ్ళల్లో ఇవి వేసేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచితే దీనికి ఉన్న డస్ట్ కానీ దీనికి ఉన్న ఏదన్నా కొంచెం మనకి మట్టి ఎలాంటిది ఉంటుంది కదా కరిగిపోయి వాటర్లోకి పోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ మాత్రం ఉంచుకోవాలి దీన్ని. ఇలా మెత్తగా అయిపోద్ది చేప. క్లీన్ చేసుకోవడం ఈజీ అయిపోద్ది అనమాట. ఇది ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా. మనం వేడి నీళ్ళలో పెట్టంగానే ఒక 5 నిమిషాల్లో మెత్తగా అయిపోద్ది చేప. దీనికి ఉన్నట్టే ఇది పైన ఉన్నది ఇంత తెల్లది కూడా క్లీన్ అయిపోద్ది. దీన్ని 2-3 సార్లు కడగాలి. పూలతో కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవన్నీ కడుక్కున్నాం కదా ఎండు చేపలు మెత్తళ్ళు, ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒక నిమిషం ఫ్రై చేస్తే దీంట్లో ఉన్న నీచు వాసన అంతా పోయి చేప ముక్క గట్టి పడుతుంది. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా వేసేస్తున్నా. ముక్కలకు పట్టుకుంటుంది కదా కారం. ఒకసారి తిప్పేద్దాం. ఇవి కొంచెంసేపు ఉడకాలి. చక్కగా మగ్గిపోయింది కదా, ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మన చింత చిగురు అండి, దీనికి ఇలా పుల్లలు ఉంటాయి అన్నమాట. ఈ పుల్లలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే మన కర్రీలో వేసినప్పుడు పుల్లలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా ఉండాలంటే కొంచెం మొత్తం క్లీన్ చేసేసుకోవాలి దీన్ని. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొంచెం తీసుకొని ఇదంతా పక్కగా పెట్టుకొని
చేత్తోనే ఇలా ఇలా నలపాలన్నమాట. ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలి. చింత చికెన్ మంచిగా తొక్కులన్నీ తీసేసి దీన్ని మంచి చేతికి ఇలా ఇలా నలుపుకుంటే ఇలా ఇలా చేసుకుంటే చాలు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పులుపు అనేది దిగుతుంది అనమాట, అందుకని ఇలా చేస్తారు. ఇప్పుడు దీన్ని మనం కర్రీలో వేసేసుకుందాం. భలే ఉంటుందండి ఈ కూర. చాలా తక్కువ మంది వండుతారు దీన్ని, చాలామంది తెలియదు కూడా ఈ కర్రీలో వండుతారని. చింత చిగురు దేంట్లోనే వేసుకోవచ్చండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేప, ఇలా ఏదైనా సరే ఏ కర్రీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత బాగుంటుందో ఇది. నాకు చాలా ఇష్టమైన కూర ఇది. చాలా మందికి తెలియదు, నాకు కూడా చాలా రోజుల వరకు తెలియదు. ఎవరో ఒకళ్ళు నాకు చూపించారనమాట ఇలా చేస్తారు ఈ కర్రీ అని. అప్పటి నుంచి నేను దీని ఫ్యాన్ అయిపోయానండి. ఎండు చేపలు కూడా సరిగ్గా తినేదాన్ని కాదు నేను అసలు. అలాంటిది ఈ చింత చిగురు వచ్చినప్పుడు కంపల్సరీ నేను ఈ కర్రీ అనేది చేస్తాను. ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు వేద్దాం. చింత చిగురు వేసాం కాబట్టి ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందాం.